కన్నడ నటుడు దర్శన్ కు బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శన్ అన్ని రూల్స్ ఉల్లంఘించి బెయిల్ మంజూరు చేశారని కర్ణాటక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దర్శన్ కు బెయిల్ ఇవ్వడం న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేయడమని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితులకు బెయిల్ ఇవ్వడంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ కేసులో దర్శన్ తో పాటు పవిత్ర గౌడ కూడా నిందితురాలుగా ఉన్నారు. ఈ వారంలోనే హైకోర్టు తీర్పై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించడం ఇది రెండోసారి. హైకోర్టు తన పరిధిని సక్రమంగా వినియోగించుకోలేకపోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. గతేడాది జూన్ లో యూట్యూబర్ రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో దర్శన్ తో పాటు అతడి ప్రియురాలు నటి పవిత్ర గౌడ్ కూడా నిందితులుగా ఉన్నారు. ఆమెను వేధింపులకు గురి చేశాడనే ఆరోపణలతో రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చంపేశాడు. నటుడు దర్శన్, నటి పవిత్ర గౌడలకు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ జేబీ పార్టీవాలా, జస్టిస్ ఆర్ మాధవన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితురాలు పవిత్ర గౌడ తరపున లాయర్ వాదనలు వినిపిస్తుండగా దోషిగా మేము నిర్ధారించం కానీ హైకోర్టు చేసిన తప్పు మేము చేయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. హత్య కేసులో అరెస్టు చేయడానికి కారణాలు పేర్కొనలేదనే వాదనలు హైకోర్టు ఎలా నమ్ముతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్ కోర్టు జడ్జి పొరపాటు చేశాడంటే సరే అనుకోవచ్చని, కానీ హైకోర్టు న్యాయమూర్తి అయితే ఎలా తప్పు చేస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాగా రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడ మరో 12 మంది నిందితులుగా ఉన్నారు. వీరిలో దర్శన్, పవిత్ర ప్రధాన నిందితులనే ఆరోపణలు ఇలా ఉన్నాయి. పవిత్ర గౌడకు రేణుకాస్వామి అభ్యంతరకర మెసేజ్లు పంపడంతో దర్శన్ తన అనుచరులతో కలిసి అతడిని కిడ్నాప్ చేసి హత్య చేయించిన అభియోగాలు నమోదయ్యాయి.